మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వివి రమణ, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ, పొన్నం ప్రభాకర్ మంత్రి గారి కాన్స్టిట్యున్సీ నుంచి మేము గత 10 రోజుల నుంచి ఇక్కడ విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నాం. సో ప్రెసెంట్ మీరు ఇంటింటికి వెళ్తున్నారు కదా, జూబ్లీ హిల్స్ పరిసరాల్లో పరిస్థితి ఎలా ఉంది ముందుగా చెప్పండి. ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ప్రస్తుతం కనబడుతుంది. ప్రజలందరూ మేము పోతుంటే కూడా మాకు నీరాజనం బట్టి 10 ఏళ్లలో కూడా మాకు ఎలాంటి పనులు జరగలేదని మాతో వాపోతుంటే మాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వారిని ఎప్పుడు కలిసినా కూడా మేము కాంగ్రెస్కు అండగా ఉంటాము. నవీన్ యాదవ్ అన్న ఇక్కడ లోకలు, స్థానికుడు, చదువుకున్నవాడు, ప్రజలతో మమేకమై ఉంటుండు కాబట్టి వారికి మేము గెలిపించుతాము, వారితో పనులు చేయించుకోవడం సిద్ధంగా ఉన్నామని మాకు మాట ఇస్తున్నారు. మేము వాళ్ళని చూసి మేము సంతోషపడుతున్నాం. ప్రెసెంట్ ప్రతిపక్షాలు అయితే అక్కడ అభివృద్ధి చేయడానికి ఏమీ లేదు, మేము అంతా చేసేసాం అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ప్రస్తుతం అభివృద్ధి కోసం చూస్తే తమరితో ఇప్పుడు వెళ్ళినా కూడా ప్రతి వాడలో సీసీ రోడ్లు ఒక్కొక్క డివిజన్కు 50-60 కోట్లు ఖర్చులు పెట్టి మా మంత్రివర్గులైన ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ కానీ, డాక్టర్ వివేక్ గారు కానీ వారు తిరిగి గత 3 నెలల నుంచి అభివృద్ధి పనులు చేస్తూనే మన కళ్ళకు కనబడుతున్నాయి. వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయింది ఈ రోజుల, అందుకే వాళ్ళకి కనబడతలేదు. నాతో వస్తే కూడా ఇప్పుడు మేమందరం కూడా 10 నిమిషాలు తిరుగుతున్నాం. అభివృద్ధి పనులు వెంటనే చూపిస్తాం. మేము ఆ అభివృద్ధి పనులను ఉద్దేశించే ప్రజలు కూడా మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలి. యూసుఫ్గూడ డివిజన్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే నవీన్ యాదవ్ గారిని అత్యధిక మేరతో గెలిపించుకొని వారితో మనం పనులు చేయించుకోవాలి అని నిదర్శనంగా ఉన్నారు. నవీన్ యాదవ్ అని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ అన్న ఎలాంటి అభివృద్ధి చేస్తాడు అంటే మన జూబ్లీ హిల్స్లో గత 10 ఏళ్లలో కుంటుపడ్డ పనులన్నింటినీ కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ అభివృద్ధి ప్రతి ప్రాంతంలో కూడా ఎలాంటి అభివృద్ధి పనులైనా, డ్రైనేజ్ వ్యవస్థ అయినా, వాటర్ అయినా, మంచినీటి సరఫరా అయినా ప్రతి ఒక్క పనిని చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. దానికి కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహకారం ఎంతో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించుకొని మళ్ళీ మీరు ఏ పని చేస్తే ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పదలుచున్నాను. నమస్తే సార్. నా పేరు బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి మేము ఇక్కడికి ఎన్నికల ప్రచారంలో జూబ్లీ నియోజకవర్గంలో వారం 10 రోజుల నుంచి ఇక్కడ నవీన్ అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఇక్కడ ప్రచారంలో తిరుగుతున్నాం. ఇక్కడ గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించి ఈ హైదరాబాదు రాజధాని ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని అసలు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతోటి ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేకమైన కోట్లాది రూపాయలు ఇచ్చి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇంకా ముఖ్యమైన అభివృద్ధి పనులు ప్రారంభమైనాయి. పనులు చకచక నడుతున్నాయి. ప్రజలు నవీన్ అన్నను తప్పకుండా గెలిపించాలి. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసానికి ప్రజలంతా తప్పకుండా బ్రహ్మరథం పడతారని సందర్భంగా తెలియజేస్తుంది. కార్మికులు వీళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి వేతనాల గురించి మొన్న జరిగింది కొంచెం ఇష్యూ. సో దాన్ని ఏమన్నా క్లియర్ అవుట్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా అండి. టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో సినీ కార్మికులు పట్టించుకున్న నాతులే లేడు. వారు లేకుంటే సినీ రంగం అనేదే లేదు. వారిని ఈ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్ననే వారికి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. ఈ ఎలక్షన్ అయిపోవడంతోటే వారికి ప్రతి ఒక్కరికి మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.